పొద్దున్న లేస్తే ఎస్పెషల్లీ భగవంతుడికి దగ్గరగా ఉండే పూజా కార్యక్రమాలు ఏవైతే ఈ వైదిక వృత్తిలో ఉన్న వాళ్ళు ఉన్నారో ఎస్పెషల్లీ వారికి ఇప్పుడు ఐహికంగా మనకి సమాజంలో ఉన్న ఎన్నో ఎడిక్షన్స్ ఉన్నాయి కదా, అది ఎన్నో ఎడిక్షన్స్ ఉన్నాయి. అది తాగడం కావచ్చు, సిగరెట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇవి ఉంటే కనుక పూజలు చేసే సమయం నిజంగా అసలు ఆ భాషకి లేదా మీరు చేసే ఒక పూజకి దానికి నిజంగా అంత ఏమంటారు, భగవంతుడికి వారికి మధ్య ఉన్నంత ఆ రిలేషన్ కానీ లేదు అని అంటే ఆ స్వచ్ఛత కానీ ఆ వాల్యూ కానీ ఉంటుందంటారా నిజంగా ఆ అలవాట్లు కనుక ఉంటే? అంటే మనం దాని గురించి చెప్పడానికి లేదండి. ఒక్కొక్కడు భగవంతుడు ఒక్కొక్క సుకృతం పెడతాడండి. అంతఃకరణ కొంతమందికి ఉంటుందండి. వాళ్ళ పైకి ఏ విధంగానే ఉండనివ్వండి, కానీ లోపల అంతఃకరణ ఒకటి ఉంటుంది కదండి. అందులో కల్మషం లేకుండా ఉండడమే చూస్తాడు భగవంతుడు. అద్భుతం. పైకి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత విషయాలు అవన్నీ కరెక్ట్ తెలిసిందండి. కరెక్ట్. రెండింటిని ఒకే ఘాటను కట్టకూడదు, చేయలేమండి. చిన్న ఉదాహరణ చెప్పొచ్చా? అయ్యో తప్పకుండా. ఉదాహరణ చూడండి, ఒక వ్యక్తి దగ్గరికి మనం వెళతాం, అతను మందు తీసుకుంటారు, కానీ మనతో ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయి హాయిగా పడుకుని పోతారు. ఒక వ్యక్తి ఉంటాడు, ఏమీ తాగడు, కానీ నోటుకొచ్చిన అవాకులు చవాకులు పెడతారు. ఇద్దరులో ఎవరు ఉత్తములు చెప్పండి? మొదటివాడే ఉత్తమం కదా. అలాగే మనిషి చెడ్డవాడు అయితే ఉండొచ్చేమో, కానీ మనసు మంచిదే ఉండొచ్చుగా, అది చూస్తాడు భగవంతుడు. కరెక్ట్. కాబట్టి వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు ఎలాగైనా ఉండనే ఉండాలి, వాళ్ళ వ్యక్తిగత విషయం. కానీ భగవంతుడి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు చేయవలసినటువంటి ఆరాధన భగవంతుడు మెచ్చుకునే విధంగా భక్తులు మనసు నొచ్చుకోకుండా ఉండగలిగినప్పుడు అంతా అంగీకారమే. నిజం. ఇది నా అభిప్రాయం మాత్రమే. ట్రూ ట్రూ ట్రూ. మీరు చెప్పింది 100% సత్యం, అంతే, నో డౌట్. మనసు ప్రధానం అండి. అవును, మనసు ప్రధానం. కమింగ్ వీడియోస్లో అయితే పోలీస్ డ్రెస్ వేస్తారు, ఖచ్చితంగా వేసేస్తానండి. తిప్పేస్తాను, సమస్య లేదు. బాలీవుడ్గా ఒక మోడర్న్గా కూడా తయారనుకుంటున్నాను. మీకేంటి, మీకు అన్నీ సూట్ అవుతున్నాయి. మీకు సడన్గా చూసి విక్రమ్ అనుకున్నాను నేను. ఒకరోజు నేను విక్రమ్ గారు కొంచెం ఒళ్ళు చేశారా అనుకున్నాను. తీరా చూస్తే పైన పడని సంబంధించి విక్రమ్ గారు కాదా అనుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఆశ్చర్యం, జిమ్ లో వీడియోలు చూసి మామూలు ఆశ్చర్యం కాదు. అద్భుతం అండి నిజంగా. అది కూడా నేను ఎందుకు పెట్టానంటే, వ్యాయామం కూడా ఎందుకు పెట్టానంటే, శుభ్రమైనటువంటి శుద్ధ శాకాహారంలో కూడా శరీరాన్ని ఈ విధంగా తీర్చిదిద్దుకునేటటువంటి అవకాశం ఉంది. తీర్చిదిద్దుకోండి. ఏదో ఒక వ్యాయామం ఉండాలండి. యోగా అయినా ఉండాలి, నడకైనా ఉండాలి, పరుగైనా ఉండాలి, లేకపోతే ఇలాంటి జిమ్ ఏదైనా ఉండాలి. ఏదో ఒక వ్యాయామం శరీరానికి అవసరం అండి. లేకపోతే ఏమొస్తుంటేనో బద్ధకం అనేది ఒకటి వస్తుంది అనమాట. జాడ్యం రాకూడదండి. శరీరానికి జాడ్యం అనేది పెద్ద దౌర్భాగ్యం అనమాట. ఆ జాడ్యం రానివ్వకూడదు. నాకు వ్యాయామం అంటే పిచ్చి అనే చెప్పాలి. నేను సాయంత్రం ఏంటంటే జిమ్కి వెళ్ళిపోతా, పగలన్నీ పనులు చేసేసుకుంటాను, నా వల్లనే చూసేసుకుంటాను. ఇంకా సాయంత్రం వెళ్ళిపోయిందంటే జిమ్కి వెళ్ళిపోతా. సూపర్. ఇప్పుడు ఇంతకీ మీ మనసుకు నచ్చిన ఏదైతే కథలు అన్నారో అవి షార్ట్ వీడియోస్లా రీల్స్లా చేద్దామనా, లేకపోతే యూట్యూబ్లో ఒక చిన్న చిన్న కథల్లాగా చేద్దామని అనుకున్నారా? అది ఆ రెండు విధాలుగా తటపటాయిస్తున్నాను. అది ఏం చేస్తే బాగుంటుందనే అంశానికి ఇంకా నేను పూర్తి నిర్ణయానికి రాలేదు. కానీ అందరికీ ఇది సునాయాసంగా చేరాలి దాని గురించి ఇంకా ఆలోచిస్తున్నాను. కొంతమంది అంటే ఏదైనా మనం నలుగురిని కనుక్కొని చేస్తాం కదండి. ఒక్కొక్కరు ఇది షార్ట్ ఫిల్మ్ అయితే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించండి అనేవాళ్ళు ఉన్నారు, వెబ్ సిరీస్ అయితే బాగుంటుందేమో ఆలోచించండి అనేవాళ్ళు ఉన్నారు, లేదు దీన్నే ఒక చిన్న లఘు చిత్రంగా తీసేస్తే బాగుంటుందేమో సో చూడండి అనేవాళ్ళు ఉన్నారు. నేను రాసిన కథను బట్టి, అందులో ఉండే అంశాన్ని బట్టి ఇది ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరు కూడా నిర్ణయిద్దరు. కానీ అయ్యో తప్పకుండా, భలేవారే. కానీ చాలా వరకు ఇతర కుల మతాల సంగతి పక్కన పెడితే ఎస్పెషల్లీ బ్రాహ్మణుల్లోనే చదువు బాగా చదువుకున్నా కూడా అంటే కొంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అనేది నాకు అర్థం కాలేదు. ఏంటంటే ఈ అపరకర్మలు తల్లిదండ్రులు పెద్దవాళ్ళు పోయిన తర్వాత వాళ్ళకి చేసే అపరకర్మలు, చేస్తే ఏమిటి, చేయకపోతే ఏమిటి, చేయకపోతే ఏమవుతుందిలే అనేది, ఇదేదో మూఢనమ్మకంగా వస్తుంది ఇలా చేయడం, మరి మిగతా వాళ్ళలో లేదు కదా, ఇది మనకు మాత్రమే ఎందుకుంది, ఇలాంటి చాలా వాదనలు ఉన్నాయి. మీరు అదే వృత్తిలో ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను, నిజంగా అసలు ఆత్మ అనేది ఒకటి ఉంది, దానికి ఒక తర్పణం అనేది ఒకటి ఉంది, ఇన్ని రోజుల తర్వాత అది మళ్ళీ ఆ కాకి రావడం కానీ, ఆ ముద్ద ఎంగిలి చేసి వెళ్ళడం కానీ,
ఇవన్నీ ఏమిటి అసలు మీకు తెలిసినంత వరకు ఏం చెప్తారు? ఇవేంటంటే పూర్వం నుంచి కూడా మన వాళ్ళు, మన పెద్దవాళ్ళు ఇటువంటి విధానాలు ఉన్నాయి. గరుడ పురాణ ఆధారంగా మనకు అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. ఈ గరుడ పురాణ ఆధారం ప్రకారం పురాణాలు ఎప్పుడు కూడా వాస్తవాలే కదండి మనకి చెప్తాయి. 100% అండి. ఇప్పుడు అన్ని సైంటిఫిక్ గా మనం నమ్ముతున్నాం కదా. అది ట్రూ. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే అన్ని పురాణాలు ఇంట్లో ఉంచుకుంటారు, కానీ అష్టాదశ పురాణాల్లో అతి ముఖ్యమైనటువంటి గరుడ పురాణాన్ని ఇంట్లో ఉంచుకోరు. భయం. దానివల్ల మనకు అవగాహన లేకుండా పోయిందండి. గరుడ పురాణం ఎందుకు ఉంచుకోకూడదండి? ఉంచుకోవచ్చు. అందులో ఎవరికి చెప్పారు? మహావిష్ణువు వారు గరుత్మంతుడికి చెప్పారు. ఏమని చెప్పారు? జీవుడు వెళ్ళిపోయిన తర్వాత వాడికి ఈ విధంగా సద్గతులు చెయ్యాలి అని చెప్పారు. ఇది ఎందులో ఉంచుకోకూడదండి? ఇంట్లో ఎందుకు ఉంచుకోకూడదండి? చనిపోతేనే ఇంట్లో ఉంచుకోవాలి గరుడ పురాణం. ఇప్పుడు చూడండి, భగవద్గీత ఎవరైనా పోయినప్పుడు వేస్తున్నారు, గబుక్కునది వింటుంటే గుండెలు గుబేలం ఉంటున్నాయి. ఎవరు పోయారన్నట్టు. ఇప్పుడు అంతే కదండి, అలా వచ్చేసింది కదండి. ఇదేమిటి ఇప్పుడు పెట్టారు అంటే ఇది గుళ్ళో పెట్టారు లేకపోతే పక్క వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారనే భావన పోయి ఎవరు ఏదో అయిపోయారో మన దాంట్లోకి వచ్చేసిందండి. ఇవన్నీ తొలగించాలి. కాబట్టి ఏంటంటే గరుడ పురాణం అనేటటువంటిది ఇది ఉన్నాయా లేవా అనేది పక్కన పెడితే ఇది పురాణంలో ఉందా లేదా అనేది మనకు ఆధారం. పురాణంలో ఏం చెప్పిందో అది మనకు నమ్ముతాం. కరెక్ట్. మన హైందవం ఏం చెప్తుందంటే పురాణాన్ని ఒక నెగటివ్గా చూపించింది మనకి, ఆ ప్రకారం మనకి అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే క్రతువుల మీద అవగాహన ఉండాలండి. షోడశ కర్మలు ఉంటారు, పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు షోడశ కర్మలు ఉంటారు. నేను ఈ అంశం గురించి ఈ మధ్యన నేను మొదలు పెడుతున్నాను. అందులో అయితే ఆ గరుడ పురాణంలో ఈ పితృకార్యాలు ఈ విధంగా చేయాలి, చేస్తే ఆ విధంగా ఉంటాయని. కనీసం గరుడ పురాణంలో ఉన్నది ఉన్నట్టుగా చేయడానికి అవకాశం ఉండదండోయ్. అది కూడా మనం మాట్లాడాలి ఈ రోజున. అందులో ఉన్నది ఉన్నట్టుగా చేయడానికి అవకాశం లేదు, కానీ దేశకాల దేహ ధర్మ వైపరీత్యాలను దృష్టిలో పెట్టుకుని ఆ క్రతువుల మీద అవగాహన తెచ్చుకుంటూ పితృకార్యాలు చేయమని చెప్పి ఉంది. పితృకార్యాల మీద నమ్మకం లేకపోతే ఈ రోజున కాశీ ఎంతమంది పెడతారా? పుష్కరాల్లో తర్పణాలు చేస్తారా? తీర్థవిధులు చేస్తారా? చెప్పండి. తద్దినాలు పెడతారు. ఉన్నాయి. నేను అదే చెప్తాను ప్రతి ఒక్కళ్ళకి కూడా. గబుక్కున ఎవరైనా పోయినప్పుడు రే మీరు రాకండి రా, మీరు వచ్చే పని కాదురా అని చెప్పి పెద్దవాళ్ళు పిల్లల్ని తీసుకుని వెళ్ళారు. ఎందుకు తీసుకువెళ్ళారంటే పిల్లలు ఉంటారండి. అంటే ఎందుకు చెప్తారంటే ఒకవేళ అక్కడ దృశ్యాన్ని వీళ్ళు మదిలో పెట్టుకుని వేదన పడి మనసు చెదురుకు పట్టుకుంటారేమోనని భయం చేత వాళ్ళు చెప్తారు. అది వాస్తవమే. కానీ అవగాహన అనేది ముఖ్యం కదండి. ఇప్పుడు ఆ రోజుల్లో అప్పటికప్పుడు తెలుసుకుని చేసేటటువంటి విషయాలు అయితే కాదు. ఒక విద్యార్థి పరీక్షకి వెళ్ళాలన్నా చదవాలి కదండి. ఏదైనా ఒక మ్యాచ్కి వెళ్ళాలన్నా లేదా ఒక ఆటకి వెళ్ళాలన్నా దాని మీద పట్టు ఉండాలి. అలాగే పితృకార్యాలు అనేటటువంటి అంశం ప్రతి మానవుడు జీవితంలో చేయవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు చేయవలసి వస్తే, సక్రమంగా చేయవలసి వస్తే అవగాహన ముఖ్యం అంటాను నేను. తెలుసుకోవడం తప్పులేదు, కానీ కొన్ని విధానాల్లో కొంచెం మార్పులు అవసరం అండి. ఆ అవగాహన లేకపోవటం వల్ల ఈ రోజున చాలా మట్టుకు దెబ్బతిందని చెప్పచ్చు. మెయిన్ అవగాహన అండి. అవగాహన ఉండాలి.